Hello, my dear viewers. Welcome back to my channel. I once again thankfully and heartfully welcome you to my channel. సో నిన్నటి వరకు మనం ఈ ఫ్రేజల్ వర్బ్స్ తర్వాత సెంటెన్సెస్లో ఉండేటటువంటి రకాలు ఆ ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్కి మార్చేటటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా చూసాం. ఇది రైటింగ్కి కానీ స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పుకున్నాం. అన్ని విషయాలు తెలిస్తే తప్ప మనం ఇంగ్లీష్ సరిగ్గా క్షుణ్ణంగా మాట్లాడటానికి ఫ్లూయెంట్గా అండ్ కరెక్ట్గా ఏదో మాట్లాడాలంటే ఎన్ని అవసరం లేదనుకోండి. సో అందులో భాగంగా ఈరోజు నేను కంజంక్షన్స్ అనేటటువంటి చాప్టర్ తీసుకుంటున్నాను. కంజంక్షన్స్ అంటే ఏంటి? ఆ పదంలోనే ఉంది జంక్షన్, కూడలి, కలయిక అనేటటువంటి. ఈ కంజంక్షన్ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ నేను ఇది చెప్పే ముందు కొన్ని వాక్యాలు తెలుగులో రాశాను, దాన్ని ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేశాను. ఆమె కష్టపడినది, ఆమె ఫెయిల్ అయినది. సహజంగా కష్టపడి చదివితే పాస్ అవ్వాలి కదా. ఫెయిల్ అయింది ఏంటి అంటే ఇదొక వాక్యం, ఇదొక వాక్యం. ఈ రెండు వాక్యాలకి కంజంక్ట్ అవ్వట్లేదు, కలవట్లేదు. ఇక్కడ అయినాను అని పదం పెట్టుకుంటే చూడండి, ఆమె కష్టపడి చదివిన అయినాను, ఆమె ఫెయిల్ అయినది. ఇప్పుడు పూర్తి అర్థం వచ్చింది. దాన్నే మనం ఇంగ్లీష్లోకి ఇక్కడ తీసుకున్నాను. షీ వర్క్డ్ హార్డ్, కష్టపడి చదివినది, ఎట్ అయినప్పటికీ షీ ఫెయిల్డ్. సో ఇక్కడ ఎట్ అనేటటువంటి 3 అక్షరాల పదం, దీన్నే మనం కంజంక్షన్ అని అంటాం. ఇక్కడ ఈ సెంటెన్స్ని ఈ ఎట్ అనేటటువంటి పదం కలిపి పూర్తి అర్థాన్ని ఇచ్చింది. కష్టపడి చదివింది, అయినప్పటికీ ఆమె ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి, నీవు బాగా చదువు, నీవు పాస్ కాలేవు. ఇదేంటిది? ఇదొక సెంటెన్స్ తెలుగులో. నువ్వు బాగా చదువు, నీవు పాస్ కాలేవు. బాగా చదివితే ఎందుకు పాస్ కాలేడు అంటే ఏంటి? ఇక్కడ అయితే తప్ప అనేటటువంటి ఒక అర్థం ఇందులో వస్తే అది కరెక్ట్ అవుతుంది. నీవు బాగా చదివితే తప్ప నువ్వు పాస్ కాలేవు. దాన్ని మనం ఇంగ్లీష్లో తీసుకున్నాం. అన్లెస్, అయితే తప్ప, అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి చదివితే తప్ప యూ విల్ నాట్ పాస్, నువ్వు పాస్ కాలేవు. ఇక్కడ అన్లెస్ అనేటటువంటి కంజంక్షను ఈ రెండు సెంటెన్స్లని కలిపింది, పైగా పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఇక్కడ అన్లెస్ అది, ఇక్కడేమో ఎట్. ఇంకొకటి చూద్దాం మనం. ఆమె తెలివైనది, ఆమె పేద బాలిక. ఇది ఒక వాక్యము, ఇది ఒక వాక్యం. ఆమె తెలివైనది, ఆమె పేద, రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇరానికల్గా తీసుకుంటే రెండు కరెక్టే, కానీ ఏదో లోపిస్తూ ఉంది. ఆమె తెలివైందన్నాం, బాగుంది. ఆమె పేదరికానికి తెలివికి సంబంధం ఏంటి? ఇక్కడ కానీ అనేటటువంటిది పెట్టుకున్నాం. ఆమె తెలివైనది కానీ ఆమె పేద బాలిక. ఇప్పుడు పూర్తి అర్థం వచ్చింది. దాన్ని ఇక్కడ చూద్దాం మనం. షీ ఈజ్ పూర్, ఆమె చాలా పేదది. బట్ కానీ షీ ఈజ్ క్లవర్ గర్ల్, కానీ చాలా తెలివైనటువంటిది. సో ఇక్కడ బట్ అనేటటువంటిది, ఇక్కడ అన్లెస్ అనేటటువంటిది, ఇక్కడ ఎట్ అనేటటువంటిది ఈ రెండు వాక్యాలని కలుపుతుంది, పైగా ఆ వాక్యానికి పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది. సో ఇప్పుడు మనకి కంజంక్షన్ అంటే ఏంటి నిర్వచనం? కంజంక్షన్ అంటే ఒక పదం రెండు సెంటెన్స్లు కానీ రెండు పదాలను కానీ కలిపేటటువంటి దాన్ని మనం కంజంక్షన్ అని అంటాం. చూడండి, ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్
some words or some sentences or some clauses. కంజంక్షన్ అనేటటువంటిది ఒక పదం. ఇట్ జాయిన్స్, ఏంటి జాయిన్ చేస్తుంది? కలుపుద్ది సమ్ వర్డ్స్, కొన్ని పదాలను, లేదా సమ్ సెంటెన్సెస్. మనం ఇప్పుడే చూసాం మనం, అంటే అక్కడ సెంటెన్స్లు కలిపినాయి. ఆర్ సమ్ క్లాజెస్, రెండు పదాలు చూడండి ఇక్కడ. రవి అండ్ రాజు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రవి అండ్ రాజు ఇద్దరు స్నేహితులు. ఇక్కడ రవిని రాజుని అండ్ అనేటటువంటి పదం కలుపుతుంది. రాజు, రవి అనే పదము, రాజు అనే పదాన్ని ఈ అండ్ అనేటటువంటి పదం. తర్వాత కొన్ని సెంటెన్స్లు మనం చూసాం కదా. ఇండియా ఈజ్ పూర్, ఇండియా పేద దేశం, కానీ బ్రేవ్ కంట్రీ, చాలా ధైర్యం. ఇక్కడ బ్రేవ్ కంట్రీ అనేది పూర్ అనేటటువంటి దాన్ని ఇక్కడ, అంటే రెండు సెంటెన్సుల్ని ఈ బట్ అనేటటువంటిది కలుపుతుంది. ఇక్కడ రెండు పదాలను కలిపింది అండ్. తర్వాత రెండు క్లాజులను కూడా కలుపుతుంది. సరే, క్లాజ్ అంటే ఏంటి అంటే అదొక పెద్ద స్టోరీ, ఇప్పుడు మనకు అనవసరం. ప్రస్తుతానికి క్లాజ్ అనుకోండి. అది నెక్స్ట్ మనం సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అని 3 రకాలు ఉంటాయి. నిన్న మనం అర్థాలను బట్టి వాక్యాలు 4 అని చెప్పుకున్నాం. SR2 సెంటెన్స్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ అన్నాం. ఇప్పుడు నిర్మాణాన్ని బట్టి సెంటెన్స్లు 3 రకాలు ఉంటాయి. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఈ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్లో క్లాజులు అనేవి వస్తాయి. అవి 2 రకాలు, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు. అవి ఎలాగుంటుందో నెక్స్ట్ మనం వచ్చే వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి క్లాజ్ అంటే కొన్ని పదాల యొక్క సముదాయం అనుకోండి. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. కంజంక్షన్ అనేది 2 పదాలను కానీ, 2 వాక్యాలను కానీ, 2 క్లాజులు కానీ కలిపేటటువంటి దాన్ని మనం కంజంక్షన్ అంటాం. తెలుగులో దీన్ని సముచ్చయము అంటాం. ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 7వది కంజంక్షన్. నౌను, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్, తర్వాత వచ్చేది కంజంక్షన్. ఇది కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా ఉపయోగం. ఎస్పెషల్లీ ఎగ్జామ్ వాళ్ళకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది ఎక్కువగా అడుగుతాడు కనుక ఇది తీసుకో. ఆల్రెడీ కొంత నేను ఇదివరకు నిర్వచనం చెప్పాను, మళ్ళీ కొంతమంది అడగటం వల్ల మీరు ఇది చెప్పాల్సి వస్తుంది. సో 1కి 2 సార్లు వినటంలో తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ కంజంక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఎన్ని రకాలైనటువంటి సముచ్చయాలు, జాయింట్ పదాలు ఉన్నాయి? 3 రకాలైనటువంటివి ఉన్నాయి. 3 kinds. ఒకటి కంజంక్షన్స్. ఇవి 7 ఉంటాయి. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ 2, సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఇవి కూడా 7 ఉంటాయి. 3 కోరిలేటివ్ కంజంక్షన్స్.
అనండి. సో ఈ కంజంక్షన్లు ఎన్ని రకాలు ఉన్నాయండి? 3 రకాలైనటువంటి కంజంక్షన్లు ఉన్నాయి. ఒకటేంటి కోఆర్డినేటివ్ కంజంక్షను, 2 సబార్డినేటివ్ కంజంక్షను, మూడవది కొరిలేటివ్ కంజంక్షన్. సో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్‌దేంటి? కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇందులో ఏంటేంటి వస్తాయి? ఫర్, అండ్, నైదర్, బట్, ఆర్, యట్, సో. ఈ విధంగా 7 ఉంటాయి. ఫర్, అండ్, నైదర్, బట్, ఆర్, యట్, సో. 1, 2, 3, 4, 5, 6, 7 వస్తాయి మనకి కంజంక్షన్స్. ఏ కంజంక్షన్లు ఇవి? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఎక్కడ ఉపయోగిస్తాయి? మనం ఆల్రెడీ చెప్పుకున్న సెంటెన్స్‌ల్లో సబార్డినేట్ సెంటెన్స్‌లు ఉంటాయి, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్‌లు. కాంపౌండ్ సెంటెన్స్‌లో ఉన్న 2 క్లాజుల్ని కలపటానికి, ఆ క్లాజులు అంటే ఇప్పుడు వద్దు, వరియా వద్దు. ప్రస్తుతానికి కాంపౌండ్ సెంటెన్స్‌లో ఉన్న 2 క్లాజులు 2 ఉంటాయి. 2 మెయిన్ క్లాజులే. ఆ రెండింటిని కలపటానికి ఉపయోగపడితే కనుక వీటిని కోఆర్డినేటివ్ లేదా కాంపౌండ్ కంజంక్షన్స్ అని కూడా అన్నారు. సరే, ఇప్పుడు వీటితోటి ఉదాహరణ చూద్దాం. మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ ఫర్ అనేటటువంటిది ప్రిపోజిషన్లో కూడా ఉందండి. ఈ ఎట్ అనేటటువంటిది యాడ్వర్బ్లో కూడా ఉందండి. యాడ్వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది. అయినా ఇక్కడ మనం కంజంక్షన్స్ కింద ఉపయోగిస్తాం. ఫర్ హ్యూజ్ రిజల్ట్స్ ఒక వాక్యం, హీ ఈజ్ వెయిటింగ్ అనేది ఒక వాక్యం. ఈ రెండింటిని ఇక్కడ ఫర్ అనేటటువంటిది కలిపింది, కంజంక్ట్ చేసింది. కంజంక్షన్ అంటేనే 2 సెంటెన్స్లు కలపటం. హీ ఈజ్ వెయిటింగ్, అసలు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? ఫర్ హ్యూజ్ రిజల్ట్స్, తన యొక్క పరీక్ష ఫలితాల కోసం చూస్తున్నాడు. ఈ విధంగా ఫర్. ఇండియా అండ్ రష్యా ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇండియా మరియు రష్యా అంటే 2 దేశాలను ఇక్కడ అండ్ అనేది కలుపుతుంది. సో ఇక్కడ రెండవది అండ్. 2 కూడా చాలా స్నేహమైనటువంటి దేశాలు. నెక్స్ట్ నైదర్. నైదర్ అనేది ఎప్పుడు కూడా దాని పక్కన నార్ అనేది ఒకటి వస్తుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. నైదర్ అంటే లేదు, నార్ అంటే అది లేదు, ఇది లేదు అది లేదని అర్థం. ఎప్పుడు కూడా నైదర్ నార్ ఎప్పుడు కూడా నెగిటివ్ మీనింగ్లో చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఇక్కడ వాక్యం బాగా చదవండి. ఐ నీడ్ నైదర్ బైక్ నార్ కార్. అక్కడ లేదు అనే అర్థం నో కానీ నాట్ కానీ లేదు కదండి. నో అని ఎట్లా అనుకోగలుగుతాము? దీని అర్థం ఏంటి? నాకు అవసరం లేదు. నైదర్ బైక్, బైక్ అవసరం లేదు, నార్ కార్, కారు కూడా అవసరం లేదు. ఇక లేదనేది ఏంటి? నైదర్లోనే లేదు అనేది వస్తుంది. ఐ వాంట్ నైదర్ టీ నార్ కాఫీ. నాకు టీ వద్దు, కాఫీ వద్దు. సో ఈ నెగిటివ్ మీనింగ్ వస్తుంది కనుక ఇక్కడ కార్ని బైక్ని కలిపింది కనుక ఈ నైదర్ అనేటువంటి ఎప్పుడు కూడా నెగిటివ్లో చూసుకోవాలి. బట్ రవి ఈజ్ యంగ్ బట్ వీక్. వయసులో యంగ్, చిన్నవాడే.
చిన్న వయసే కానీ చాలా నీరసంగా ఉంటాడు అతను, ఎందుకో తెలియదు. ఇక్కడ బట్ అనేది కలిపింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. ఆర్, గో బై కార్, బస్ ఆర్ a train. Go by bus or a train. నువ్వు ట్రైన్ ద్వారా కానీ లేదా బస్సులో కానీ వెళ్ళు, లేదా ఆర్ అంటే లేదు. స్టడీ హార్డ్ ఆర్ యూ విల్ ఫెయిల్. బాగా చదువు ఆర్ లేదా ఫెయిల్ అవుతాం. నెక్స్ట్ ఎట్ ఒకటి, సో ఒకటి చూద్దాం మనం. చూడండి, బీహార్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. బీహార్ రాష్ట్రము ఖనిజాల్లో నెంబర్ 1 ఇండియాలో. అన్నీ దొరుకుతాయి అక్కడ, కానీ పేద రాష్ట్రం, ఇంకా డెవలప్ కాల. అన్ని ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అక్కడ శాంతి భద్రతలు లేవు, రాజకీయాలు రకరకాలైన గొడవలతోటి ఎట్ అయినప్పటికీ పేద దేశంగా ఉంది బీహార్ స్టేట్, రిచ్గా ఉన్నప్పటికీ. అర్థమైందండి. సో ఇక లాస్ట్ది ఏంటండి, సో he missed the bus, so he came late to college. అతడు బస్సు మిస్ అయ్యాడు, సో కాబట్టి అతడు లేట్. సో ఈ విధంగా పర్ అండ్ బట్ సో నైదర్ ఎట్ ఇలాగా 7టిని మనం కొన్ని సెంటెన్సుల్ని లేదా కొన్ని క్లాజుల్ని కలపటా ఉపయోగిస్తాం కనుక మనం వీటిని ఏమన్నామండి, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. కాంపౌండ్ సెంటెన్సుల్లో ఉన్నటువంటి క్లాజులను కలుపుతాయి. నెక్స్ట్ వచ్చేట వీడియోలో మనం ఆ రకాలు చూద్దాం. రెండో టైప్ ఏంటండి, సబార్డినేటివ్ కంజంక్షన్స్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటుంది, కాంపౌండ్ కంటే కింద. అందులో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఆ రెండింటినీ కలపటానికి ఇవి ఉపయోగపడతాయి. ఏంటి, సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఏంటేంటి వస్తాయి, ఇఫ్ ఒకటి, అన్లెస్ ఒకటి, వేరెవర్ ఒకటి, వేరేస్ ఒకటి, ఆల్దో, as soon as, no sooner than, till, until, ఇలాగనమాట. ఏంటంటే వస్తాయండి సబార్డినేటివ్ కంజంక్షన్లో, ఇఫ్, అన్లెస్, వేరెవర్, వేరాస్, ఆల్దో, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దెన్, టిల్, అంటిల్ ఇలా వస్తాయి అన్నమాట. ఇవి కూడా కంజంక్షన్లు ఎరగండి. చూడండి, సో కంజంక్షన్ మధ్యలోనే రావాలని రూల్ లేదు, ముందే రావచ్చు. ఇఫ్ యూ రైజ్ ఎర్లీ, నీవు గనక పెందలకాడ కానీ లేచినట్లయితే, యూ కెన్ క్యాచ్ ద ట్రైన్, నువ్వు ట్రైన్ని క్యాచ్ చేస్తావంటే అందుకోగలుగుతావు. చూడండి, అన్లెస్, అన్లెస్ వీ వర్క్ హార్డ్, మనం కష్టపడి పనిచేస్తే తప్ప
వీ కెనాట్ సర్వైవ్. మనం కష్టపడి పని చేస్తే తప్ప మనం బ్రతకలేము, సర్వైవ్ కాలేము. అన్లెస్ ఆల్దో she is poor, she is honest. ఆల్దో అయినప్పటికీ, ఆ అమ్మాయి పేదమ్మాయి అయినప్పుడు కూడా చాలా హానెస్ట్గా ఉంటుంది, అంటే నిజాయితీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ ద ట్రైన్ కేమ్, ట్రైన్ వచ్చిన వెంటనే వీ వెంట్ ఇన్, మేము లోపలికి వెళ్ళాము. ఈ విధంగా యాజ్ సూన్ యాజ్ అని, ఆల్దో అని, అన్లెస్ అని, ఇఫ్ అని, వేరేస్ అని, అంటిల్ అని, ఇలాంటివన్నిటిని కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉండేటటువంటి ఒక మెయిన్ క్లాజ్ని, ఒక సబార్డినేట్ క్లాజ్ని రెండింటిని కలపటం ఉపయోగపడతాయి. సో వాటికి ఎందుకు డీప్కి వెళ్ళట్లేదంటే, ఇప్పుడు అది మొదలెడితే అసలు ఉన్నది పోతుంది కనుక కంగారు పడకండి. అవి క్లాజులు చెప్పి సెంటెన్స్లో రకాలు చెప్పినప్పుడు. ఇక మూడవది ఏంటండి, కంజంక్షన్లో మూడో రకం ఏంటండి, వీటిని కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. సముచ్చయం అని అన్నాం కదా, జంట సముచ్చయాలు, ఇవి సింగిల్గా ఉండవు. పెయిర్డ్ కంజంక్షన్స్ అని కూడా అనొచ్చు. మూడవది కొరిలేటివ్. ఇందులో ఏమొస్తాయండి, ఎయిదర్ ఆర్, అది లేదా ఇది అని. అలాగే నైదర్ నార్, అది వద్దు ఇది వద్దు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది కాకుండా ఇది కూడా. ఈ రకంగా మూడు రకాలైన, ఈ రెండుగా ఉంటాయి. అందుకని వీటిని కొరిలేటివ్ కంజంక్షన్స్ అని అన్నాం. ఇక్కడ ఎయిదర్ ఆర్ అంటే అది లేక ఇది. ఐ డ్రింక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. మనం ఒక ఇంటికి వెళ్తాం, ఆవిడ వస్తుంది, అన్నయ్య గారు ఏం తాగుతారండి, కాఫీ అయినా పర్వాలేదమ్మా, టీ అయినా పర్వాలేదమ్మా అని అంటాం కదా మనం. సో ఐ డ్రింక్, నేను తాగుతాను, ఎయిదర్ టీ కానీ ఆర్ లేదా కాఫీ కానీ. సో ఈ ఎయిదర్ ఆర్ ఈ రెండు కూడా పెయిర్డ్ కంజంక్షన్స్, కమ్ అండర్ కొరిలేటివ్. ఐ గో ఎయిదర్ బై బస్ ఆర్ బై ట్రైన్, బస్సులో కానీ. మదర్ మేక్ ఎయిదర్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, ఈ విధంగా అనమాట. నెక్స్ట్, ఈ నైదర్ నార్ అంటే దాకా మనం చెప్పుకున్నాం, అది వద్దు ఇది వద్దని. ఫాదర్ వాంట్ నైదర్ ఏసీ నార్ కూలర్. నాన్నగారికి ఏసీ అంటే పడదు, కూలర్ కూడా పడదు, అది వద్దు ఇది. మరి ఇక్కడ ఈ నైదర్ నార్ అక్కడ లేదనేది, ఈ నైదర్ అండ్ నార్ అనే దాంట్లోనే లేదు కాదు అనే అర్థాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. షీ బాట్, ఆమె కొనుక్కుంది, నాట్ ఓన్లీ గోల్డ్,
టౌన్కి వెళ్ళింది ఏదో షాపింగ్కి, బంగారం మాత్రమే కాకుండా బట్ ఆల్సో కూడా ఏం కూడా శారీస్ కూడా, బంగారం మాత్రమే కాకుండా శారీస్ కూడా కొన్నది. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి పెయిర్డ్ కంజంక్షన్స్ అంటాం, జంట సముచ్చయాలు. అంటే ఒకటి ఉండదు, ఇందాక సో ఆల్దో బట్ ఇవన్నీ కూడా ఒకటే ఉన్నాయి, ఇక్కడ కంపల్సరీగా రెండేసి ఉండాలి. వేరేజ్ అని, హవెవర్ అని ఇంకా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇవి కూడా కాంప్లెక్స్, సింపుల్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగపడతాయి. సహజంగా చూసారండి, నిర్మాణాన్ని బట్టి వాక్యాలను మనం 3 రకాలుగా సింపుల్ సెంటెన్స్, అందులో ఒకే ఒక క్లాజ్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్, అందులో 2, 3 క్లాజులు ఉండవచ్చు. ఒక మెయిన్ క్లాజు, 2, 3 సబార్డినేట్ క్లాజులు ఉండవు. ఇక మూడవది ఏంటంటే కాంపౌండ్ సెంటెన్స్, అన్ని మెయిన్ క్లాజులే ఉంటాయి. ఈ ఫస్ట్ మనం తీసుకున్నటువంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్ అన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్. రెండో టైప్ మనం తీసుకున్నాం కదా సబార్డినేటివ్ కంజంక్షన్, అవన్నీ రెండో వాక్యానికి పనిచేస్తాయి. ఇవి దేనికైనా పనిచేస్తాయి. అర్థమైందండి? ఇది రఫ్గా మనం కంజంక్షన్లో ఉపయోగించకుండా అవి ఇలా చూసాం కదా, ఫస్ట్ మనం తెలుగులో రాసినప్పుడు అవి ఉపయోగించకపోతే వాక్యం పూర్తి అర్థం రాలా. సో ఇవి ప్రిపోజిషన్ లాగే ఇవి కూడా వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వటమే కాకుండా అందులో ఉండేటటువంటి ఒక నౌన్కి ఇంకో నౌన్కి, లేదా ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి, ఒక క్లాజ్కి ఇంకో క్లాజ్కి ఉన్న సంబంధాన్ని మనం తెలియజేస్తాం. సో దీని వెనకాల మన క్లాజ్ కానీ స్టార్ట్ చేయకపోతే ఇది అర్థం కాదు. సో రేపు అయితే చూద్దాం క్లాజులు అంటే ఏంటి, ఆ క్లాజులో రకాలేంటి, ఈ క్లాజులు వాక్యాలు తయారు చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఫర్ రైటింగ్ పర్పస్, ఫర్ ఎనీథింగ్ యూ మస్ట్ మాస్టర్ దోస్ కంజంక్షన్స్. ఈ వీటిలో ఉన్న రకాలు దేనికి ఎలా ఉపయోగించాలో ఇవన్నీ కూడా చూడండి. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వివర్స్. యాజ్ యూజువల్లీ ఐ రిక్వెస్ట్, ఎస్పెషల్లీ థ్యాంక్స్ గురించి మీరు ఎవరు కూడా ఆలోచించట్లేదు. మీకు వెంటనే వీడియో కింద థ్యాంక్స్ అని వస్తుంది, సూపర్ థ్యాంక్స్ అని. మరి దాన్ని నేను అడగటం బాగోదు, ఎందుకంటే ఎకనామికల్గా ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మై సెల్ఫ్. లెట్ us డూ సమ్ చారిటీ, కొంచెం దాతృత్వం, సహాయం చేద్దాం. నేను చేస్తూ ఉంటాను, చేసేది ఎప్పుడు చెప్పుకోకూడదు కనుక మీరు కూడా ఉన్నట్లయితే, ఎదుగో నా సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఈ మధు లేదా రమేష్ బాబు, రమా చౌదరి, ఇలా ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్పి మనందరి తరఫున అదొక మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వీ డోంట్ నో హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. సో మీరు ఆలోచించండి, దాని గురించి ప్లాన్ చేయండి. సో యాజ్ యూజువల్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.